హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మళ్ళీ మీ ముందు ఇంకో మంచి వ్లాగ్ తీసుకొని వచ్చేసాను. ఇది వచ్చేసి నా ఓల్డ్ వ్లాగ్స్లో ఒకటి. సో మా చెట్టుకు పూసిన పువ్వులండి. నా కిచెన్ అంతా ఎంత మెస్సీగా ఉందో ఎర్లీ మార్నింగ్ చూసారా. నేను డీమార్ట్కి వెళ్ళి సామాన్లు తెచ్చే ముందు అయిపోయిన డబ్బాలన్నీ కడిగేసుకొని ఒక టబ్లో పెట్టేసుకున్నాను. అలాగే ఈ బఠానీ తెచ్చుకున్నాను, ఇవి ఒలుచుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత షెల్ఫ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత మెస్సీ అంటే వాడేసిన తర్వాత కొంచెం కొంచెం ఉన్నవన్నీ ప్లేట్లలోని అలా పోసి ఉంచేసాను. దాని తర్వాత ఇవి గ్రీన్ పీస్ అంటారు కదా, బఠానీ, అవి తెచ్చాను అనమాట. అలాగే ఫ్రైడే మార్కెట్లో ఇలాగా మసాలా బాక్స్ కూడా తీసుకొచ్చాను. దీని షార్ట్ అందరూ ఆల్రెడీ పోస్ట్ చేసేస్తుంది, ఒకసారి నా ఛానల్లో ఉంటుంది చూడండి. దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ హాల్లో వచ్చేసి ఫుల్ బట్టలు అవి ఉన్నాయి. మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ సందు ఎప్పుడు నీట్గా సర్ది ఉంచుదామన్నా అదేంటో తెలియదు, కానీ మరి అవ్వదు. ఈ వ్లాగ్ వచ్చేసి మన మాఘ పౌర్ణిమ రోజు వ్లాగ్ అండి. నేను దీన్ని పాలు పొంగించేసి వేరే గిన్నెలో పాలు పొంగించి, స్టీల్ గిన్నె ఉంటుంది అందులో పాలు పొంగించి పరవాణం చేస్తున్నాను. అందులో పరవాణం చేయడానికి అవ్వదు అని చెప్పి మళ్ళీ కుక్కర్లోకి మార్చాను అనమాట. అలాగే బంగాళదుంప ఉప్మా కూర, పాలకూర పప్పు చేస్తున్నాను. సో వీటి కోసం ముందుగా అన్నీ నేను కట్ చేసుకుంటున్నాను. అక్కడ బంగాళదుంపలు కట్ చేసేసి కుక్కర్లో పెట్టేశాను. సో పని అనేది కొంచెం ఈజీ అవుతుంది, అక్కడ ఆల్రెడీ హాఫ్ అవుతూ ఉంటాయని. పాలకూర, టమాటో, వెల్లుల్లిపాయలు చేసుకున్నాను, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, అండ్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని అన్నీ రెడీగా ఉంచేసుకున్నాను. నాకేంటో ముందు నుంచి ఇలా అలవాటు అనమాట. ఎప్పుడైనా అవ్వని పరిస్థితుల్లో అప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను, కానీ లేదంటే ఇలా ముందుగానే కట్ చేసి ఉంచేసుకుంటాను అన్నీ. అలాగే పాలకూరలోని పప్పు, టమాటో అన్నీ వేసి ఈరోజు ఈజీగా అయిపోవాలి అని చెప్పేసి ఇలాగ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేస్తున్నాను దాంట్లోని. ఈవెన్ కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఇలా ఎప్పుడూ చేయలేదు నేను, పాలకూర టమాటో కలపను, కానీ ఇంకా ఈసారి ఇలా చేస్తున్నాను అనమాట. అందులోనే పసుపు, కారం, ఉప్పు ఎప్పుడు వెయ్యనండి. పప్పు ఉడకక ముందు వేస్తే ఉడకదు అంటారు, అందుకని వెయ్యను. అలాగే కొంచెం చింతపండు తర్వాత కుక్కర్లో పెట్టేస్తున్నాను వాటర్ వేసి. సో చూస్తున్నారు కదా, మళ్ళీ వాటర్ ఎక్కువ అయ్యాయేమో అనిపించింది, సరిపోయింది. తర్వాత పూజ చేసేసుకున్నాను. పాత దీపం సెమ్మెలన్నీ ఒకరోజు తోముకోవాలి మళ్ళీని. సో ఆ క్లీనింగ్ పక్కన పెట్టేస్తూ ఉంటాను. అయిపోయిన తర్వాత ఇలాగా ముందు నైవేద్యం పరవాన్నం చేసుకున్నానని చెప్పాను కదా, కొబ్బరికాయ తెచ్చుకొని కొట్టేసి పక్కన పెట్టేసాను దేవుడి దగ్గర ఆల్రెడీ. ఈ పరవాన్నం ఏంటంటే నేను అచ్చంగా పాలతోనే ఉడికిస్తున్నానండి, అందుకని ఇది పలుకు పలుకుగానే ఉంటుంది. రైస్ మనకి ఉడికినట్టుగా అనిపించదు మెత్తగాను, బట్ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అని ఈ మాఘమాసంలో చేసే పరవాన్నం మాత్రం అచ్చంగా అలాగే చేస్తాను. ఇది బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ మా ఇంట్లో బెల్లంతో తినరనమాట, అందుకని పంచదారతో చేయడం తప్పట్లేదు. దాని తర్వాత నేను ఇక్కడ కొన్ని ఉడకబెట్టిన బంగాళదుంపలు ముందు ఫ్రై చేసేసి ఉప్పు వేసి పక్కన పెట్టేశాను, పాప తింటుందని చెప్పి. దాని తర్వాత మనం ఉప్మా పోపు ఎలా వేస్తామో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ కూడా వేస్తాము ఇందులోని. దాని తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా తరిగి వేసుకోవచ్చండి ఇష్టపడిన వాళ్ళు. దాని తర్వాత ఉల్లిపాయ, ఒక్క టమాటో అంతే, ఇంకా అంతకు మించి ఏమీ వేయకూడదు దీంట్లో ఈ ఉప్మా కూరకి. దీనికి ఏంటంటే బంగాళదుంపలు అనేటటువంటివి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఉప్పు అది కూడా వేసేస్తున్నాను. ఈ ఉప్మా కూరకి మన ఉప్మాకి ఎంత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఎంత కారం అంటే ఏ టైప్ ఆఫ్ కారం తింటామో మీరు ఆ కూర కూడా అంతే కారం వేస్తే సరిపోతుంది. ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. బంగాళదుంప కూర ఎప్పుడైనా చేసినప్పుడు కొంచెం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. పాలకూరతో ఏదైనా చేస్తే ఉప్పు అనేది తక్కువ పడుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ టమాటో కూడా కట్ చేసుకున్నది కొంచెం మెత్తబడే వరకు టమాటోని మగ్గబెట్టుకున్న తర్వాత బంగాళదుంపలు వేసేసి మనం కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు పప్పు ఉడికిపోయింది, రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఒకసారి స్మాషర్ తోటి పప్పుని మొత్తం స్మాష్ చేసుకున్నాను. దాని తర్వాత పప్పులో ఉడికిన వాటర్ అండి కొంచెం ఉండిపోతే మళ్ళీ వేసేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ పాపకి ఉడికించి పెట్టానని చెప్పాను కదా, ఫ్రై చేశాను అన్నాను కదా, సో తన కోసం విడిగా ఫ్రై చేసినవి అవి. అండ్ ఇప్పుడు బంగాళదుంపలు అన్నీ వేసేసి ఒక్కసారి కింద నుంచి పైకి కలిపేసుకొని మనము కొంచెం సేపు మగ్గబెడితే, ఒక 5 మినిట్స్ మగ్గబెడితే ఆ పోపు అంతా దీనికి పట్టి
సో చాలా టేస్టీగా ఉంటుంది. దింపిన తర్వాత కొంతమంది నిమ్మకాయ కూడా పిండుకుంటారండి. నిమ్మకాయ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారంగా అన్నీ తగులుతూ బాగుంటుంది. బట్ నేనైతే నిమ్మకాయ పిండలేదు. సో ఇలాగే స్టాప్ చేసేసాను అనమాట. కొంచెం ఒక చిన్న డిక్కీ గ్లాస్ వాటర్ అంటే మన టీ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టండి. సో దట్ ఆ ఉండే మసాలా ఫ్లేవర్స్ మొత్తం బంగాళదుంపలకి పట్టేస్తుంది. దాని తర్వాత ఇక్కడ పప్పుకు పోపేస్తున్నాను. మిగిలిపోయిన కొన్ని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక్క ఎండుమిరపకాయ వేసాను అంతే. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, కారం అన్నీ వేసాను కదా అనేసి ఇక్కడ పోపులో ఒక్క ఎండుమిరపకాయ అనేది వేసాను. సో ఇలాగ నా పప్పు అనేది ఉడికేసిన తర్వాత గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఇది నా ఓవరాల్ బంగాళదుంప కర్రీ. ఇదే మా ఈ లంచ్ మెనూ అండి. దాని తర్వాత నేను డీమార్ట్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను. సో ఈ డ్రెస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆ డ్రెస్ ఇవాళ మా పాప వేసుకున్న డ్రెస్ సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట. సో మీకు చూస్తే అర్థమవుతుంది. అది ఒక శారీ అండి. నేను ఆ శారీని అలా కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను వెళ్ళొచ్చిన తర్వాత మా పాప చూడండి బ్యాగ్లోంచి తీసి మొత్తం అన్నీ హాల్ మొత్తం నాకు లైన్గా పేర్చేసింది. సో నేను పాలు అవి కూడా వెళ్ళాను కదా అని ఫుల్ క్రీమ్ తెచ్చుకున్నాను. బట్ కాస్ట్ మాత్రం ఈసారి అన్నిటివి బాగా పెరిగిపోయాయి. యాక్చువల్గా నాకు మంత్లీ 2 మంత్స్కి ఒకసారి వెళ్తాను నేను డీమార్ట్కి. 1.5 మంత్ 2 మంత్స్కి వెళ్తాను. మ్యాక్సిమం 2500 అవుతుంది. బట్ ఈ మంత్ ఎంత అయిందో చెప్పనా, 4300 వరకు అయ్యిందండి. సో చాలా అంటే చాలా వరకు పెరిగిపోయి, కానీ బయటతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటాయి అనేటటువంటి మైండ్ ఫీలింగ్ అంతే. సో ఇవన్నీ సర్దుదామని సర్దాను, కొంచెంగానే, మొత్తంగా కాదు. అలాగే బయటకు వచ్చాక చందమామను చూసేసుకొని ఫస్ట్ చంద్రుడు అమావాస్య తర్వాత వచ్చే చంద్రుడిని చూసిన తర్వాత కూడా ఇంట్లో దేవుణ్ణో అలాగే ఎవరో ఒకరి మొహం చూస్తాను, ఇంట్లో వాళ్ళది. దాని తర్వాత ఇలా పౌర్ణమి చూసిన చంద్రుడి తర్వాత కూడా మా హస్బెండ్తో, మా పాపతో, దేవుడి మొహం, ముగ్గురులో ఎవరో ఒకరిది ఏదో చూస్తాను. దాని తర్వాత ఇక్కడ మా బ్యాక్ సైడ్ అండి చూసారా, వెనకాల మై హోమ్, ముప్ప, అవతార్ ఇవన్నీ నేను వచ్చిన కొత్తల్లో అయితే ఏమీ ఉండేవి కాదు. తుప్పలు, చెట్లు, అడవులు అవి ఉండేది. ఇప్పుడు మొత్తం క్లియర్గా కనిపించేస్తుంది. ఇది మా మార్నింగ్ ఉండేటటువంటివే నైట్ తినేసాను. అండ్ నేను ఎందుకు వెళ్ళాను అటువైపు అంటే టైలర్ దగ్గరికి వెళ్ళి నా డ్రెస్సెస్, ఇదిగోండి ఈ బ్లౌజ్ తెచ్చుకున్నాను. ఈ బ్లౌజ్ని ఇంకా ఏమైనా డిజైనర్గా చేద్దాము అనిపించింది ఈ శారీ మీదకి. సో చూడాలి. అండ్ లాస్ట్లో అంతా పని అయిపోయిన తర్వాత ఈ గ్రీన్ పీస్ బఠానీ అంతా ఒలిచేసుకొని కాస్త గిన్నెలు అన్నీ తోమేసుకొని ఈ నైట్ టైం కిచెన్ అనేది క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. సో ఈ కిచెన్లో షెల్ఫ్లు అయితే క్లీన్ చేయలేదు, కానీ కౌంటర్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసి నేను పడుకునేసరికి టైం ఎంత అయిందో చూడండి, 11:15 అవుతుంది. నైట్ 11:15 వరకు నాకు కంటిన్యూస్గానే ఉండింది వర్క్. నేను సామాన్లన్నీ ఇలా బుట్టలో పెట్టేసి పక్కన ఉంచాను. రేపు వీటిని మొత్తం డబ్బాల్లోకి అన్నిటిలోకి సర్దుకొని మళ్ళీ ఇంకా నేను అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మీ ముందు ఇంకా మంచి వ్లాగ్తో వస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.